హాయ్ ఫ్రెండ్స్, అభినందన్ వర్ధమాన్ ఇప్పుడు మన దేశ హీరో. శత్రు దేశాలకు చిక్కిన చెదరని ధైర్యం ఆయన సొంతం. రక్తమోడుతున్న సడలని ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. అభినందన్ కు ఈ లక్షణాలు ఆయన కుటుంబం నుంచే వచ్చాయి. ఒక రకంగా ఆ కుటుంబం 3 తరాల నుంచి దేశ సేవలోనే ఉంది. వర్ధమాన్ కుటుంబానికి వైమానిక దళానికి ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. గత 80 ఏళ్లుగా ఆ కుటుంబం నుంచి ఫైటర్ పైలట్లుగా పనిచేస్తున్నారు. అభినందన్ తాత ఎయిర్ మార్షల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో శత్రు దేశాల మీద బాంబుల వర్షం కురిపించి ధీరత్వాన్ని చూపారు. అభినందన్ కు దేశ సేవ చేయాలనే సంకల్పం తల్లిదండ్రుల నుంచే వచ్చింది. తండ్రి సింహపుట్టి వర్ధమాన్, ఆయన కూడా ఎయిర్ మార్షల్ గా పనిచేశారు. కార్గిల్ యుద్ధంలో ఎడతెరిపి లేకుండా పోరాడి పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించారు. తల్లి శోభావర్ధన్ ప్రముఖ వైద్యురాలు. యుద్ధాల్లో క్షతగాత్రులైన వారికి వైద్యం చేస్తుంటారు. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సంక్షోభం ఎదురైనా అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారు ఆమె. ఇరాక్, ఇరాన్, బొలీవియా లాంటి దేశాలకు వెళ్లి నెలల తరబడి ఉండి వైద్య సహాయం చేస్తారామె. ఇక అభినందన్ వర్ధమాన్ భార్య తన్వి వర్ధమాన్ కూడా ఎయిర్ ఫోర్స్ లోనే పనిచేసి పదవీ విరమణ పొందారు. తాతల కాలం నుంచి దేశ సేవలోనే నిమగ్నమైన కుటుంబం నుంచి వచ్చిన అభినందన్ వర్ధమాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి 2004 నుంచి ఫైటర్ పైలట్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ యుద్ధ విమానాలను తరిమి కొట్టడానికి MiG-21లో వెళ్లిన అభినందన్ అనుకోకుండా పాకిస్తాన్ లోపల దిగారు. అక్కడ స్థానికులు పట్టుకొని కొడుతున్న మొండి ధైర్యం వీడలేదు. రాళ్ల మీద పడుతున్న పిస్టల్ చేతిలో ఉండి కూడా ఆ స్థానికులకు హాని చేయలేదని పాకిస్తాన్ కు చెందిన పత్రికనే పేర్కొనడం గమనార్హం. దేశ రహస్యాలను శత్రు దేశాలకు చెందకుండా చింపివేయడం, కొన్నింటిని నవిలి మింగేయడం చూస్తుంటే అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ అతని గుండె నింబరం ఎలాంటిదో అర్థమవుతుంది. పాకిస్తాన్ సైన్యం చేతికి చిక్కినా వారు అడిగిన దానికి ధైర్యంగా సమాధానం చెప్పారు. కేవలం పేరు, క్యాడర్ మాత్రమే చెప్పి అంతకన్నా ఎక్కువ చెప్పే హక్కు లేదని చెప్పారు. నాలోని సేవాగుణం, సింహపుట్టిలోని తెగింపు ఫలితమే మా బిడ్డ అని అభినందన్ తల్లి శోభ గర్వంగా చెప్పుకున్నారు. ఆ కుటుంబం దేశ సేవకే అంకితమైంది. అందుకే దేశమంతా ఆందోళన వ్యక్తం చేసిన మొండి ధైర్యంతో తమ కుమారుడు వస్తాడని చెప్పారు. వాళ్ళ ధైర్యమే నిజమైంది. పాకిస్తాన్ చెర నుంచి ఈ రోజు అభినందన్ రాబోతున్నారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించనుంది. తమ కుమారుడిని చూడటానికి చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లిన అభినందన్ తల్లిదండ్రులకు విమానంలో అభినందనల వర్షం కురిసింది. ప్రయాణికులు లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. నీ ధీరత్వంతో దేశం మొత్తాన్ని కదిలించావు. నీ శౌర్యంతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించావు. 2 రోజుల చెర నుంచి విముక్తి లభించిన నీకు భారతావని మొత్తం స్వాగతం పలుకుతుంది. జై జవాన్, భారత్ మాతాకు జై. జై హింద్.